హలో స్టూడెంట్స్, ఈ క్లాసులో ఎలిప్స్ జూనియర్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో ఎలిప్స్ ఎన్సీఆర్టీ సిలబస్ 2025-26 ఏపీలో అయినా లేదంటే ఎన్సీఆర్టీ +1 సిలబస్ అయినా ఎలిప్స్ ఇప్పుడు నేను డీల్ చేసేటువంటి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 99% కవర్ అవుతాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీలో అయితే ఎక్సర్సైజ్ 10.C అకాడమీ టెక్స్ట్ బుక్ దీప్తి టెక్స్ట్ బుక్ 10.3 ఓకేనండి. సో అన్ని క్వశ్చన్స్ ఈజీ వేలో అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టుగా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక చివరిలో కనుక మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫైండ్ ఫోకై వర్టిసిస్ ఎసెంట్రిసిటీ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 9 ఉంటాయండి. ఈ 9 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ x²/25 + y²/9 = 1. ఎలిప్స్ ఏ ఫామ్లో ఉందో చూద్దాం. స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేకపోతే అంటే ఏ గ్రేటర్ దాన్ బీనో ఏ లెస్ దాన్ బీనో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. ఓకే అండి, దీన్ని దేంతో కంపేర్ చేయాలండి? x²/a² + y²/b² = 1తో కంపేర్ చేయాలి. అలాగే ఉంది కదండి. బై కంపేరింగ్ a² = 25, నెక్స్ట్ b² = 9. మరి a² 25 అయితే a ఎంత అవుతుందండి? 5. b ఎంత అవుతుందండి? 3. మీరు అడగచ్చు a ±5 రాయొచ్చు కదా. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే a > 0, b > 0. a and b must be positive. So a² 25 అయితే a is not equal to ±5 because a > 0. కాబట్టి a = 5 తీసుకోవాలి. అలాగే b² 9 అయితే b is equal to ±3 కాదండి, because here b > 0 కాబట్టి b పాజిటివ్. నా ఈ రెండింటిలో అబ్జర్వ్ చేస్తే a > b అయింది కదండి. a > b అయితే స్టాండర్డ్ ఫామ్ అండి. స్టాండర్డ్ ఫామ్ ఎలిప్స్ ఎక్కడ ఉందండి? స్టాండర్డ్ ఫామ్లో ఉంది. స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకై ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే 2 ఫోకస్లో కనుక్కోమన్నాడు. ఫోకస్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా మనం ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎసెంట్రిసిటీ? ఎసెంట్రిసిటీ E = √a² - b²/a². ఓకే, నౌ ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే 25 మైనస్ b² అంటే 9 బై a² అంటే 25. సో దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25, దట్ ఈస్ 4/5. 16 కదండి పైన, కింద 25, సో 4/5. సో ఎసెంట్రిసిటీ 4/5 వచ్చింది. ఇప్పుడు మనం ఎసెంట్రిసిటీ కనుక్కున్నాం కదా, ఫోకస్ కనుక్కుందాం. ఫోకై అంటే 2 కలిపి, దట్ ఈజ్ ఈక్వల్ ± బై ఫార్ములా a, 0 అండి. స్టాండర్డ్ ఫార్మ్ కదా, ఇక్కడ a > b కాబట్టి ఫోకస్కి ఫార్ములా +a, 0 -a, 0 రెండు కలిపి రాసాం కదా, కాబట్టి ± a, 0. సో దట్ ఈజ్ ఈక్వల్ ± a అంతండి 5 కదా, e అంటే 4/5, 0 0 0 క్యాన్సిల్, 5 క్యాన్సిల్ చేస్తే ±4, 0 అండి. సో ఫోకై కూడా వచ్చింది. నా వర్టిసిస్ థర్డ్ వన్ ఏంటండి? వర్టిసిస్ రెండు కలిపి రాద్దామండి. a రెండు కలిపి ±a, 0, దట్ ఈజ్ ఈక్వల్ ±a అంటే ఎంతండి? 5, 0. ఓకేనండి. నెక్స్ట్ వన్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4. లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR అని రాశానండి, అంటే అర్థం ఏంటంటే లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్. దీనికి ఫార్ములా ఏంటండి? 2b²/a. స్టాండర్డ్ ఫామ్ కాబట్టి 2b²/a. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ b² అంటే ఎంత చూడండి 9 బై a అంటే ఎంత చూడండి 5, అంటే 18/5 అండి, 18/5. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2a అండి, 2 స్మాల్ a, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంతండి? 5 కదా. సో 2 5s are 10 ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ 10. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2b అండి. 2 ఇంటూ b వాల్యూ ఎంత చూడండి 3,
2 into 3 అంటే 6. Okay, this is the complete detailed easiest solution for the given ellipse x square by 25 plus y square by 9 is equal to 1. Comparing by x square by a square plus y square by b square is equal to 1. We అన్నీ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టడీ చేయాల్సింది ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బీనా ఏ లెస్ దాన్ బీనా అని స్టడీ చేయాలి. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. స్టాండర్డ్ ఫామ్లో ఉంటే ఫార్ములాస్ అన్నీ వేరు. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇదేంటంటే ఎక్స్ స్క్వేర్ బై 25 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. అనదర్ ప్రాబ్లం స్టడీ చేద్దాం. ఓకే, ఇంకో ప్రాబ్లం వేసే చూడండి. ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఇవన్నీ కూడా ప్రీవియస్ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఫార్ములాస్. ఇవి చెప్పలేదు ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ వస్తుంది, అంటే ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్లో వస్తుంది. అందుకని ఫార్ములాస్ ఇవే కాబట్టి ప్రీవియస్ ప్రాబ్లంలో రాసినటువంటి సొల్యూషన్ ఫార్ములాస్ అని అలా పెట్టేశారు. ఓకే, చూద్దామండి. దీంతో కంపేర్ చేద్దాం. ఏ స్క్వేర్ ఎంత అవుతుందండి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9, అంటే ఏ ఈజ్ ఈక్వల్ 4, బి ఈజ్ ఈక్వల్ 3. ఏ గ్రేటర్ దాన్ బి. సో ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి ఎలిప్స్ ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్. అయితే మనం ఇవన్నీ మళ్ళీ కనుక్కోవాలి కదా. ఎసెంట్రిసిటీ ఫార్ములా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 16 మైనస్ బి స్క్వేర్ అంటే 9 బై ఏ స్క్వేర్ అంటే 16. సో రూట్ 7 బై రూట్ 16 అంటే 4. సో ఎసెంట్రిసిటీ ఎంతండి? రూట్ 7 బై 4. నెక్స్ట్ ఫోకై స్టాండర్డ్ ఫామ్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే 4, ఈ అంటే రూట్ 7 బై 4 కామా 0. 4 4 క్యాన్సిల్ అయితే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 కామా 0 ఆన్సర్. నెక్స్ట్ వర్టిసిస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 4 కామా 0. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లాటస్ వెక్టర్ 2b స్క్వేర్ బై ఏ. 2b స్క్వేర్ అంటే 16, 2 ఇంటూ 16 బై ఏ అంటే 3. దట్ ఈజ్ ఈక్వల్ 32 బై 3. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a. 2 ఇంటూ ఏ వాల్యూ 4 కాబట్టి 8. లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b. b వాల్యూ 3 కాబట్టి 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ 6. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ అదర్ ప్రాబ్లమ్. ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ 1. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దామండి. ఇంకో అనదర్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనండి. x square by 49, third one, x square by 49 plus y square by 36 is equal to 1. వీటన్నిటికీ కూడా మనం ఇవన్నీ ఫోకస్, వర్టెక్స్, ఎసెంట్రిసిటీ, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్, లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ 6 ఐటమ్స్ కనుక్కోవాలి. ఓకేనండి, చూద్దామా. సో హియర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. అంటే ఏ ఎంత అవుతుందండి? 7 అవుద్దా? నెక్స్ట్ బి ఎంత అవుతుందండి? 6 అవుద్దా? మరి ఏ గ్రేటర్ దాన్ బీనే కదా, 7 గ్రేటర్ దాన్ 6 కదా. సో ఏ గ్రేటర్ దాన్ బి స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అయితే ఎసెంట్రిసిటీ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఇదేమవుతుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 49 మైనస్ బి స్క్వేర్ అంటే 36 బై ఏ స్క్వేర్ అంటే మళ్ళీ 49. సో కింద రూట్ 49 అంటే ఎంత అండి? 7. 36 13, సో రూట్ 13. సో ఎసెంట్రిసిటీ ఎంత అండి? రూట్ 13 బై 7. నెక్స్ట్ ఫోకై చూద్దాం. ఫోకై ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0, ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే 7, ఈ అంటే రూట్ 13 బై 7 కామా 0. 7 7 క్యాన్సిల్ అయితే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 13 కామా 0. ఓకే, నెక్స్ట్ వర్టిసిస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంతో చూడండి 7 కామా 0. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా 2b స్క్వేర్ బై ఏ. ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి 2b స్క్వేర్ బై ఏ. 2 ఇంటూ బి స్క్వేర్ అంటే 36, 2 ఇంటూ 36 బై ఏ అంటే 7 అంటే 72 బై 7. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a. 2 ఇంటూ ఏ వాల్యూ 7 కాబట్టి 14. లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b.
2 into 6 2 into 6 కాబట్టి 12. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అండర్ ద కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి, అంటే ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నటువంటి మోడల్లో ఈ 3 సమ్స్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఈసారి ఏ లెస్ దాన్ బి కండిషన్లో కొన్ని సమ్స్ చేద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, x² / 4 + y² / 9 = 1. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా 3 ప్రాబ్లమ్స్ చేసాం. ఎలిప్సే, ఇది ఎలిప్సే, కానీ ఆ ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లంకి ఏంటి డిఫరెన్స్? కొంచెం డిఫరెన్స్ ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీంతో కంపేర్ చేసాం అనుకోండి, a² వాల్యూ ఎంత అవుతుందండి 4, b² వాల్యూ ఎంత అవుతుందండి 9, a = 2, b = 3. ఏమైందో చూడండి, ఏ లెస్ దాన్ బి అవునా, అంటే మేజర్ యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్ అయింది. ఏ గ్రేటర్ దాన్ బి అయితే మేజర్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్, ఏ లెస్ దాన్ బి కాబట్టి మేజర్ యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్. అంటే ఎలిప్స్ ఇలా ఉంటుంది. ఇంతకుముందే ఎలిప్స్ ఏమి ఉండేది, ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి మేజర్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఏ గ్రేటర్ దాన్ బిలో ఉన్న ఫార్ములాస్లో x కోఆర్డినేట్ y కోఆర్డినేట్గా, y కోఆర్డినేట్ x కోఆర్డినేట్గా, xని వైగా రాసేస్తే అయిపోతాయి. ఓకే, చాలా సింపుల్. అలా థింక్ చేయండి. x కోఆర్డినేట్ y కోఆర్డినేట్గా, y కోఆర్డినేట్ x యాక్సిస్గా, మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్గా, మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్గా రాశారు. సో ఏ లెస్ దాన్ బి కాబట్టి ఇది సెకండ్ టైం. సో ఫస్ట్ వన్ ఎసెంట్రిసిటీ కనుక్కుందాం. ఎసెంట్రిసిటీ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇంతకుముందు ఏం రాసాం చూడండి, ఏ గ్రేటర్ దాన్ బిలో, ఏ గ్రేటర్ దాన్ బిలో ఎసెంట్రిసిటీ ఏమని రాసాం, రూట్ ఆఫ్ a² - b² / a². ఏ లెస్ దాన్ బి కాబట్టి ఏ ప్లస్లో బి, బి ప్లస్లో మార్చేయండి, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ b² - a² / b². ఏని బీగా, బీని ఏగా, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్గా, వై కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్గా, ఎక్స్ని వైగా అలా మార్చుకుంటూ వెళ్ళిపోండి, సింపుల్గా అయిపోతుంది. దీని వర్టెక్స్ 0, 0 కాబట్టి ఈ ఫార్ములాస్లో వస్తువులు అదే. b² అంటే ఎంత చూడండి 9 - a² అంటే 4 / b² అంటే 9. చూడండి, ఇప్పుడు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయాలి రూట్లో. పొరపాటున ఫార్ములా తప్పు రాసినా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ తప్పు రాస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఇప్పుడు కరెక్ట్గా రాసే కానీ పాజిటివ్ వాల్యూ వస్తుంది. √5/3 స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3. √9 అంటే 3నే కదండి. సో ఎసెంట్రిసిటీ ఎంత వచ్చిందండి, √5/3. నెక్స్ట్ ఫోకై, ప్రీవియస్గా ఏం రాసాం చూడండి, ఫోకై ± AE, 0 రాసాం. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితే, ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏమన్నా రాసాం, ± AE, 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ లెస్ దాన్ బి కాబట్టి ఈ 0 అటు రాసి ఏ ఇటు రాయండి, 0, ± ఏ ప్లస్లో బి రాయండి. ఇంతకంటే ఈజియెస్ట్ వేలో చెప్పడం చాలా కష్టం. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ ఈజియెస్ట్ వే అని నేను ఫీల్ అవుతున్నాను. మీకు అర్థమైతే యాక్సెప్ట్ చేయండి. ఓకే, లాజికల్గా ఆలోచిస్తున్నాను అంతే నేను. ± AE, 0 ఏ గ్రేటర్ దాన్ బి అంటే స్టాండర్డ్ ఫామ్లో. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి కాబట్టి కోఆర్డినేట్స్ మార్చండి, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్గా, వై కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్గా, ఏని బీగా. ఓకే, అంటే ఈ 0 అటు తీసుకెళ్ళండి, ఏ ఇటు రాయండి, కానీ ఏ ఇటు రాసినప్పుడు ఏ రాయొద్దు, బి రాయండి, బిఏ. ఓకే అండి, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 జరిపేస్తున్నాను. 0, ± బి. బి అంటే ఎంత చూడండి 3, ఈ అంటే √5/3. 3 క్యాన్సిల్ అయితే 0, ± √5 ఇస్ ద ఆన్సర్. అర్థమవుతుందండి. నెక్స్ట్ వర్టిసిస్. ఇందాక వర్టిసిస్ ఏంటండి, ± A, 0. అంతకుముందు వర్టిసిస్ ఏంటండి, ఏ గ్రేటర్ దాన్ బిలో ± A, 0. ఇప్పుడు ఏం చెప్తున్నాను, 0ని అటు తీసుకెళ్ళండి, ఏ ఇటు పట్టరండి, 0, ఏ రాయొద్దు, ± B రాయండి. అర్థమవుతుందండి, ఇది చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 0, ± B. B అంటే ఎంత అండి 3. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లాటెస్ సెక్టర్. ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఏం రాసాం చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు 2b² / a రాసాం. ఇప్పుడు ఇది ఏ లెస్ దాన్ బి కాబట్టి ఏ ప్లస్లో బి, బి ప్లస్లో ఏ రామన్నాం కదా, 2a² / 2 into a² అంటే 4 బై బి అంటే ఎంత అండి 3. అంటే టోటల్గా ఎంత అవుతుందండి 8/3. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్. అంతకుముందు ఏ గ్రేటర్ దాన్ బి అన్నప్పుడు 2a రాసాం, ఇప్పుడు 2b రాయాలి, 2b. 2 into b అంటే 3 అంటే 6 అవుతుంది.
length of minor axis 2a రాయాలి. 2 into a అంటే 4 అవుతుంది. So this is the formulas for the ellipse when a less than b. Focus, vertex, eccentricity, length of lateral rectum, length of major axis, minor axis. ఈ 6 ఐటమ్స్ కి ఆన్సర్స్ డీటెయిల్గా ఈజీ వేలో చెప్పాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే ఇమీడియట్గా మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. x square by 25 plus y square by 100 రాద్దాం. x square by 25 plus y square by 100 is equal to 1. ఓకే, ప్రాబ్లం మార్చాను. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని తీసాను. చూడండి, దీంతో కంపేర్ చేస్తే ఏ స్క్వేర్ ఎంత చెప్పగలరా? 25 ఏనా? బి స్క్వేర్ ఎంత అండి? 100 ఏనా? అంటే ఏ ఈజ్ కూడా ఎంత అవుతుంది? 5. బి ఈజ్ కూడా ఎంత అవుతుంది? 10. అంటే మళ్ళీ ఏమైంది? ఏ లెస్ దాన్ బి. అంటే మేజర్ యాక్సిస్ ఎలాంగ్ వై యాక్సిస్, మేజర్ యాక్సిస్ ఎలాంగ్ వై యాక్సిస్. మరి ఎసెంట్రిసిటీ అదేనండి ఫార్ములా. బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 100 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 25 బై బి స్క్వేర్ అంటే 100. అంటే రూట్ 75/10 అని రాయొచ్చు. రూట్ 100 అంటే 10. నెక్స్ట్ ఫోకై సేమ్ ఫార్ములా, ఏ లెస్ దాన్ బి కాబట్టి ఈ వాల్యూస్ ఏ మారదు, ఫార్ములా మారదు. అలాగే వర్టిసిస్ కూడా సేమ్. ఫోకై 0, ప్లస్ ఆర్ మైనస్ బి. బి అంటే ఎంత అండి? 10. ఈ అంటే రూట్ 75/10. 10 10 క్యాన్సిల్. సో 0, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 75. నెక్స్ట్ వర్టిసిస్ 0, ప్లస్ ఆర్ మైనస్ బి. బి అంటే ఎంత అండి? 10. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2a స్క్వేర్ బై బి. లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2a స్క్వేర్ బై బి. 2 ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 25. 2 ఇంటూ 25 బై బి అంటే 10. అంటే 50/10 5 అవుతుందండి. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2b. 2 ఇంటూ బి అంటే 10 కాబట్టి 20. లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2a. 2 ఇంటూ ఏ 5 కాబట్టి 2 5s are 10. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. x square by 25 plus y square by 100 is equal to 1. a less than b. కాబట్టి అడిగినటువంటి ఫోకస్, వర్టెక్స్, ఎసెంట్రిసిటీ, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్, లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఆన్సర్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. 36x square plus 4y square equal to 144. ఎలిప్స్. మరి ఇది ఎలిప్స్ అయితే